గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి క్షత్రియ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నాగరాజు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి గ్రామం ఉందో మోగొళ్ళు, అదే గ్రామంలో పుట్టినటువంటి కర్ణాటక మంత్రి శ్రీ బోసురాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం ఇచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఆవిష్కరణ చేసినటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అయినటువంటి 3 కోట్ల వ్యయాన్ని భరించినటువంటి వ్యక్తి మనంతా కూడా ఆగర్రు సీతారామరాజు గారిని పిలుచుకునేటువంటి అల్లూరి సీతారామరాజు గారు అసలు పేరు. ఆయనకు క్షత్రియ పరిషత్ కార్యదర్శి నాగరాజు గారికి, గౌరవ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారికి, శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి క్షత్రియ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి సందర్భంలో మనంతా ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మనం అంతా అనుకున్నాం, రాష్ట్రం భౌగోళికంగా విడిపోయిందే కానీ మన మనసులు విడిపోలేదు, మానసికంగా మనం ఎప్పటికీ కలిపే ఉంటాం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో మనం విడిపోయాం. అదే నమ్మకం, విశ్వాసంతో ఈవేళ ఈ 2 రాష్ట్రాల్లో అయినటువంటి క్షత్రియ సమాజం ఏదైతే ఉందో అది విడిపోకుండా ఒక్కటిగా ఉండి సీతారామరాజు అల్లూరి క్షత్రియ సేవా సమితి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు మీదుగా ఇవాళ ఈ వేడుక నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇలా భారతదేశం అనేక కులాలు మతాలతో కూడినటువంటి ఒక సమ్మేళనం. ప్రాంతాల వారీగా అక్కడ ఉన్నటువంటి కుల వృత్తులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సమీకరణాన్ని బట్టి అనేక రకాల కులాలు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్షత్రియులు తెలంగాణ ప్రాంతంలో వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా చెప్పినటువంటి ప్రాంతంలో లేనటువంటి వాస్తవం మనంతా కూడా గమనించాం. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి యావత్ క్షత్రియ సమాజం కూడా గోదావరి జిల్లాల నుండి, అటు విశాఖపట్నం జిల్లాల నుండి, పోతే ఇక్కడ చిత్తూరు, కడప జిల్లాల నుంచి, లేకపోతే రాజంపేట ఏరియా నుండి వచ్చినటువంటి హైదరాబాద్లో స్థిరపడినటువంటి వ్యక్తులు. ఇవాళ క్షత్రియ సమాజం హైదరాబాద్లో ఒక పెద్ద, ఇందాక నాగరాజు గారు చెప్పారు, దాదాపు 5 లక్షల మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని. కానీ నాగరాజు గారు ఇందాక కార్పొరేట్ సీట్లు మాత్రమే అడిగితే నేను సీఎం గారితో అన్నా, మా వాళ్ళకి అడగడం కూడా రాదండి, కార్పొరేట్లు అడిగారు, ఎమ్మెల్యేలు అడగడం మానేసి, ఎమ్మెల్యేలు అడగడం మానేసి కార్పొరేట్లు అడిగారు. ఈ విధంగా హైదరాబాద్తో ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి అతి సామాన్య వ్యక్తులుగా హైదరాబాద్ వచ్చి స్థిరపడి ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి సందర్భం, వారి పడినటువంటి కష్టాన్ని మనం అంతా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. అక్కడ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి పొలాలు ఆ రోజు ఎకరం 2 ఎకరాలు ఇక్కడ అమ్ముకుంటే ఇవాళ ఇక్కడ 5 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు కొనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో అక్కడ పొలాలను అమ్ముకుని, ఇక్కడ పొలాలు కొనుక్కుని ద్రాక్ష తోటలు, డైరీ ఫామ్ పెట్టారు, పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టారు, రాత్రింబవళ్ళు కష్టపడ్డారు,
చిన్న గుడిసె వేసుకుని పొలాల్లోనే పడుకునేటువంటి పరిస్థితిని రాత్రింబగళ్ళు అటువంటి వ్యక్తులు ఈవేళ కష్టాన్ని నమ్ముకున్నటువంటి క్షత్రియులు ఏదైతే ఉన్నారో ఈవేళ హైదరాబాద్ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వహించే విధంగా ఎదిగారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా చెప్పాలి. వారు పడ్డటువంటి కష్టాన్ని మనం అంతా కూడా గమనించాలి. రాత్రికి రాత్రులు పారిశ్రామికవేత్తలుగా ఎదగల. ఈవేళ హైదరాబాద్ రంగంలో అత్యాధునిక ఆసుపత్రులు నిర్మించారు. క్వాలిటీ ఉన్నటువంటి విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఫార్మా రంగాన్ని నడుపుతూ ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలను నిర్మించారు. వేళ రియాలిటీ రంగంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. క్షత్రియులు ఏదైతే సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, దేశం పట్ల భక్తి, విశ్వాసం, చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు క్షత్రియులు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం సాధించేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి క్షత్రియులు వారు చేసినటువంటి త్యాగాలు మనం మరువలేము అనేటువంటి కొన్ని వందల మంది, వేల మంది క్షత్రియులు త్యాగాలు చేసినటువంటి సందర్భం, కొంతమంది బలిదానం కూడా అయినటువంటి సందర్భం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. దేశం మీద విశ్వాసం ఉంది, చిత్తశుద్ధి ఉంది, దేశాన్ని ప్రేమించేటువంటి స్వభావం ఉంది. అంతేకాదు ఈ క్షత్రియ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ క్షత్రియ సామాజిక వర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కులాలను కూడా ప్రేమించగలిగేటువంటి స్వభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా క్షత్రియులు చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో, చాలా జిల్లాల్లో తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారికి మిగతా కులాలతో ఉన్నటువంటి సమన్వయం కారణంగా వాళ్ళు రాజకీయంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఇలా అటువంటి క్షత్రియ సమాజం ఈవేళ పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ విధంగా మరి క్షత్రియ సేవా సమితికి ఒక భవన నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలం కేటాయించేటువంటి విషయంలో, విలువైనటువంటి స్థలాన్ని కేటాయించేటువంటి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన స్పందించినటువంటి సానుకూలంగా స్పందించారనేటువంటి సందర్భంలో ఈవేళ ఈ అభినందన సభకి ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఫైటర్, అందులో ఏం అనుమానం లేదు. ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. నేను ఇవాళ ఈ సమావేశానికి వచ్చేటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం దృష్ట్యా రేవంత్ రెడ్డి గారి అభినందన సభకు నువ్వు వెళ్ళడం సరైనటువంటి నిర్ణయం అవుతుందా అనేటువంటి విషయాన్ని నా దృష్టిలో పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా 100% సరైనటువంటి నిర్ణయమే అని చెప్పి ఈవేళ ఈ సమావేశానికి రావడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా నేను ఈ సభకు పోవడం లేదు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, క్షత్రియ సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా సహకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి అభినందన సభకు వెళ్తున్నాను. కానీ నేను ఈ అభినందన సభలో రాజకీయం చూడట్లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వచ్చి నేను ఈ సమావేశానికి వారి అభినందన సభకు రావడం జరిగింది. మిత్రులారా, క్షత్రియ సేవా సమితిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఉండాలి, ఉంటారు, అందులో అనుమానం లేదు. ఈ క్షత్రియ సేవా సమితిని మనం రాజకీయాలకు అతీతంగా నడపాల్సినటువంటి అవసరం. క్షత్రియ సేవా సమితిలో అన్ని పార్టీల వారు ఉండాలి, కానీ క్షత్రియ సేవా సమితిని
రాజకీయం చేయకూడదు అనేటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ సేవా సమితి తరపున ఆయన్ని అభినందించడం మనందరూ కూడా కర్తవ్యం.